This is a prestigious scholarship for academically meritorious candidates, achievers in sports based on economic background, scholarship on the basis of their merit in 12th examination. మన ఆంధ్ర వాళ్ళకి 90% అనేది ఇట్లా వచ్చేటువంటి ఇది కాబట్టి మీరు దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. స్టూడెంట్స్ విత్ 95% ఇన్ 12th ఎగ్జామినేషన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100% స్కాలర్షిప్ ఇన్ ట్యూషన్ ఫీజ్. అంటే 3 లక్షల రూపాయలు సిఎస్సి ఏఎంఎల్ కానీ సిఎస్సి ఏఐడిఎస్ కానీ ఉన్నట్లయితే మొత్తానికి 3 లక్షలు మాఫ్, మీరు కట్టే పని లేదు. స్టూడెంట్స్ విత్ 92 to 94.9 75% స్కాలర్షిప్ వచ్చేస్తుంది. అంటే మీకు 3 లక్షల రూపాయలు సిఎస్సి ఏఎంఎల్ ఫీజు ఉంటే మీరు ఎంత కట్టాలి? 92 to 94.9 వచ్చినట్టయితే మీరు కట్టాల్సినటువంటి ఫీజు అంతా ఫస్ట్ ఇయర్ 75,000 కట్టాలి. ఓకే సార్, మరి సెకండ్ ఇయర్ నుంచి ఏమవుతుంది అది కూడా చెప్తాను, ముందు ఇది చూద్దాం. 81 to 91.9% వస్తే 50% స్కాలర్షిప్ వస్తుంది. అంటే మనకున్న ఫీజు 3 లక్షలు కదా, 3 లక్షలు అయితే ఎంత కట్టాలి? కేటగిరీ కేసు వచ్చేసి ఇక్కడ చూడండి 89 to 91.9 కానీ మీ పర్సంటేజ్ అయితే మీరు 1,50,000 కట్టాలి. నేను చెప్పేది సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్ కానీ 1,50,000 కట్టుకుంటే సరిపోద్ది. మీకు అట్లా కాకుండా 80 to 88.9 వచ్చింది అనుకోండి, 25% స్కాలర్షిప్ అనమాట. 22% పోతే 2,25,000 కట్టాలి ఇక్కడ.